జగన్కు ప్రాణభయం ఉందని అందుకే జనం లేకపోతే బయటకు రారన్న టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాజీ ఎంపీ మార్గాని భరత్. దమ్ముంటే జగన్ను టచ్ చేసి చూడాలన్నారు. ఎప్పుడైనా హత్యలు చేసేవాడు హత్యల్లో బలైపోతామని భయం ఉంటుంది, మర్చిపోకండి. ఏ నేరస్తుడికైనా ఆ నేరాల్లోనే దెబ్బతింటామని భయం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డికి ఆ భయం ప్రాణభీతి ఉంది. అందుకని కనీసం చిన్న పరామర్శకు కూడా ఒక 500-600 మందో 1000 మందో 2000 5000 పోగైతే కానీ వీళ్ళు బయటకు రాలేని పరిస్థితుల్లో ఉన్నావు. మాకులాగా ధైర్యంగా వెళ్ళలేవే నువ్వు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లోంచి అడుగు బయట పెడితే ప్రజలు వేల సంఖ్యలో తండోపతండాలుగా వస్తూ ఉన్నారు. ఇది ఏదో డబ్బులు ఇచ్చి తీసుకునే రకం అయితే వచ్చిన 5 నిమిషాలకు వెళ్ళిపోతారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని బయటికి రమ్మనండి, లేకపోతే వాళ్ళ సుపుత్రుడిని లోకేష్ గారిని బయటికి రమ్మనండి. వాళ్ళు ఎంతమంది జనాలను తెచ్చుకున్నా కూడా అక్కడ చుట్టుపక్కల ఎవరు ఉండరు. అదే జగనన్న ఒక పర్యటన చేస్తే పొద్దునుంచి సాయంత్రం దాకా వేల సంఖ్యలో ప్రజలు వస్తున్నారు. ఒక్కసారి అంటే నమ్మారు, మోసపోయారు, దగాపడ్డారు. ఇవాళ నువ్వు ఏ గోబెల్స్ ప్రచారం చేసినా, ఏ సోషల్ మీడియాను దుర్వినియోగం చేసినా కూడా ఇది సాధ్యం కాదని సవినీయంగా మనవి చేస్తూ, నువ్వు ఉండవలసింది రాజమండ్రి సెంట్రల్ జైలా, చంచల్గూడ సెంట్రల్ జైలు నిర్ణయించుకోవాల్సింది నువ్వే రాబోయే రోజుల్లో. చంచల్గూడ లేకపోతే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఒకసారి టచ్ చేసి చూడమనండి. టచ్ చేసి చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ రకంగా ప్రజలు స్పందన ఉంటుందో ఒకసారి బుచ్చయ్య చౌదరి గారు వృద్ధ నాయకులు, ఆయన 7 సార్లు ఎమ్మెల్యే చేశాడు, ఆయనకే అర్థమవుతుంది.